డిఫరెంట్ యాక్టింగ్ స్టైల్తో తెలుగు చిత్ర పరిశ్రమలోకి వచ్చిన కొత్తలోనే ఎనలేని గుర్తింపుని క్రేజ్ని సొంతం చేసుకున్నాడు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. దీనికి తోడు ఆరంభంలోనే ఎన్నో విజయాలు కూడా సొంతం చేసుకున్నాడు. తాజాగా ఓ మంచి స్టోరీతో ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేశాడు. ఆరంభంలో డీసెంట్ టాక్ వచ్చింది. 7 రోజులు మంచి కలెక్షన్ లభించాయి. మరి ఫ్యామిలీ స్టార్ మూవీ 7వ రోజు కలెక్షన్స్ ఎలా వచ్చాయి, 8వ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండనున్నాయి, టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం. విజయ్ దేవరకొండ పరశురామ్ కలయికలో వచ్చిన మరో చిత్రం ఫ్యామిలీ స్టార్. ఫ్యామిలీ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్గా చేశారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మించారు. గోపీ సుందర్ ఈ సినిమాకు సంగీతాన్ని ఇచ్చారు. ఇందులో ఎంతోమంది ప్రముఖులు కీలక పాత్రలో కనిపించారు. ఇక టీజర్ ట్రైలర్ అద్భుతమైన టాక్ తీసుకువచ్చాయి. విపరీతమైన బజ్ కూడా క్రియేట్ అయింది ఈ సినిమాపై. అనుగుణంగానే మంచి బిజినెస్ చేసుకుంది ఫ్యామిలీ స్టార్. విజయ్ నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీకి బిజినెస్ వైజ్ చూస్తే నైజాం 13 కోట్లు, సీడెడ్ 4.5 కోట్లు, ఏపీలోని మిగిలిన ప్రాంతాలు 17 కోట్ల మేర బిజినెస్ అయింది. మొత్తంగా తెలుగులో 34 కోట్లకు అమ్ముడైంది. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా 3 కోట్లు, ఓవర్సీస్ 5.5 కోట్లతో కలిపి 43 కోట్ల మేర బిజినెస్ అయింది. డీసెంట్ టాక్తో రెస్పాన్స్ అదిరికొట్టేసింది ఈ సినిమా. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు కొన్ని చోట్ల మీడియం రెస్పాన్స్ అయితే కనిపిస్తోంది. మరికొన్ని చోట్ల 38% వరకు ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఓవర్సీస్లో కూడా మీడియం రెస్పాన్స్ అయితే కనిపిస్తోందని చెప్పాలి. పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి వరల్డ్ వైడ్గా తొలి రోజు 15 కోట్ల రూపాయల వరకు వచ్చినట్టు తెలుస్తోంది. తొలి రోజు వసూళ్ల లెక్క. ఇక 2వ రోజు, 3వ రోజు మరో 12 కోట్ల రూపాయల వరకు వచ్చాయి. మొత్తం 27 కోట్ల రూపాయల వసూళ్ల మార్క్ అందుకుంది. ఇక 4వ రోజు, 5వ రోజు కూడా మరో 8 కోట్ల రూపాయల వరకు వచ్చాయి. ఇక 6వ రోజు 3 కోట్ల రూపాయలు, 7వ రోజు 2 కోట్ల రూపాయల వరకు తీసుకొచ్చింది. మొత్తం 38 నుంచి 39 కోట్ల మధ్య వసూళ్లు అందుకున్నట్టు తెలుస్తోంది. ఇక 8వ రోజు కూడా యావరేజ్గానే కలెక్షన్లు కనిపిస్తున్నాయి. 2 నుంచి 2.5 కోట్ల మధ్య కలెక్షన్స్ రావచ్చంటున్నారు. నైజాంలో మాత్రం సినిమాకి 27% వరకు ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. హైదరాబాద్లో కూడా 19% వరకు కనిపిస్తోంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరులో కూడా మంచి రెస్పాన్స్ అయితే సంపాదించుకుంది. ఇక మరో 2 నుంచి 2.5 కోట్ల మధ్య ఈరోజు కలెక్షన్స్ నమోదయ్యే అవకాశం ఉంది.